తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేసింది ప్రభుత్వం. 100 ఏళ్ల స్వతంత్ర భారత్ లో తెలంగాణ పాత్ర గొప్పగా ఉండాలనే ఈ డాక్యుమెంట్ ను రూపొందించామని చెప్పారు. ఎడ్యుకేషన్, ఇరిగేషన్ రంగాలనే ప్రయారిటీ అని, మహిళా, యువత, రైతుల అభివృద్ధి లక్ష్యంగా తమ విజన్ ఉంటుందని చెప్పారు. విజన్ బాగుందని, తెలంగాణ అద్భుత శక్తిగా ఎదిగే స్కోప్ ఉందని చెప్పారు వక్తలు. తెలంగాణ విజన్ డాక్యుమెంట్ 4 గోడల మధ్య తయారు చేసింది కాదని, నిపుణులు, ఆర్థికవేత్తలు, ప్రజలను భాగస్వామ్యం చేశామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ను రిలీజ్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎడ్యుకేషన్, ఇరిగేషన్, టెక్నాలజీ రంగాల అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. దేశం $30 ట్రిలియన్ ఎకానమీని లక్ష్యంగా పెట్టుకుంటే తాము $3 ట్రిలియన్ ఎకానమీని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 100 ఏళ్ల స్వతంత్ర భారత్ లో తెలంగాణ పాత్ర గొప్పగా ఉండాలన్నదే తమ ఆలోచన అన్నారు రేవంత్. We wanted to meet, we wanted to develop our infrastructure to connect as well world. We wanted to invite them to invest in my country. I am going to take role model from China, Japan, Germany, South Korea and Singapore. At the same time, they are my role models and I am going to compete with them. With their inspiration, I am going to develop my state. I am going to take up my welfare and development. వచ్చే 20 ఏళ్లలో 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఎందరో ప్రముఖులతో సుదీర్ఘ చర్చలు జరిపి విజన్ డాక్యుమెంట్ తెచ్చామని చెప్పారు. సాధ్యం కాని దాన్ని సుసాధ్యం చేయటమే మా లక్ష్యమని చెప్పారు. After a day and half of the summit, I hope you saw the natural hospitality that Telangana is known for it. Hospitality is indeed our philosophy. Before I go further, I want to express heartfelt gratitude for the truly participative spirit in which the Telangana Rising 2047 vision was crafted. తెలంగాణ విజన్ డాక్యుమెంట్ బాగుందన్నారు మహీంద్రా గ్రూప్ ఆఫ్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా. యువత, మహిళల అభివృద్ధి లక్ష్యాలు స్పష్టంగా ఉన్నాయన్నారు. రేవంత్ రెడ్డి టీంను ఈ సందర్భంగా అభినందిస్తున్నామని చెప్పారు. లక్ష్యాలు చేరాలంటే మన ఆశయం గొప్పగా ఉండాలని ఈ విజన్ డాక్యుమెంట్ చూసిన తర్వాత అర్థమైందన్నారు ఆనంద్ మహీంద్రా. Have at some point in your lives experienced a moment when suddenly the horizon of possibilities opened up in front of you. And I believe that nations and states also experience such moments. And as I stand before you here today, I can say with absolute conviction that Telangana is at precisely such a pivotal juncture in its journey. దేశంలోనే వృద్ధి రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు. యువతలో స్కిల్ ఇంప్రూవ్ చేయటం చాలా ముఖ్యమని చెప్పారు. ఐటీ, ఫార్మా, బయో, సర్వీసెస్ రంగాలకు హైదరాబాద్ హబ్ గా ఉందని చెప్పారు. Possibly the number 1 state, clocking possibly the highest growth rate in the country over the last 10 years. Hyderabad, this charming, beautiful city, is a jewel. You know, all around the country, and many of these people have traveled around the world, around the country. I'm very proud of this city. If there's one Indian city that is representative of all of India. ఇండియా గ్లోబల్ లీడర్ గా ఎదుగుతోందన్నారు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్. హైదరాబాద్ అభివృద్ధి పరుగు పెడుతోందని చెప్పారు. స్ట్రాంగ్ లీడర్షిప్, అద్భుత విజన్ తో తెలంగాణ ముందుకెళ్తోందని చెప్పారు. As Telangana marks this milestone year, it does so at a moment when India as a whole is shaping its future, working to build a fully developed and globally leading India by the time the nation marks its centenary of independence in 2047. In many respects, Telangana's own journey of the past decade exemplifies the spirit and momentum of India as a whole, a people with a commitment to prosperity, human development, and also the power of innovation. హైదరాబాద్ గ్లోబల్ ఫిల్మ్ హబ్ గా ఎదగాలని అన్నారు చిరంజీవి. గొప్ప కార్యక్రమానికి తనను ఆహ్వానించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు. తెలంగాణలో లేని వనరులు ఏవని, అంతర్జాతీయంగా ఎందుకు ఎదగలేమన్నారు. ఫిల్మ్ డెవలప్మెంట్ కోసం ఇండస్ట్రీని ఏర్పాటు చేయాలన్నారు. ప్రపంచానికే ఇది అద్భుతమైనటువంటి సినిమా హబ్గా హైదరాబాద్ని చేయటంలో మేమందరం ముందుంటాము. అండ్ ఈ రోజున చూస్తే కనుక బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్గన్ వచ్చి ఇక్కడ మేము స్మార్ట్ డిజిటల్గా కానీ అడ్వాన్స్డ్ ఫ్యూచరిస్టిక్ స్టూడియోస్ని మేము పెడతామని అంటాం అన్నది ఇది శుభారంభం. ఇదే ఇన్స్పిరేషన్గా
నేను కానీ, నాగార్జున కానీ, వెంకటేష్ కానీ, ఇతర హీరోలు కానీ, ఇతర ప్రొడ్యూసర్స్, నిర్మాతలు ఎంతోమంది ఈరోజు నీకు ఉన్నారు ఈ సభ్యుకుల్లో. వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి చేయాలన్న ఒక కుతూహలం కానివ్వండి, అది పూర్తిగా ఛార్జ్ అయి ఉన్నారంటే ఎలాంటి అతిశయోక్తి లేదు. 2 రోజుల సమ్మిట్ అట్టహాసంగా ముగిసింది. డ్రోన్ షోలు అలరించాయి.